ఈ వీడియో మెటల్ కంటాడ్ గురించి చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. మీకు లేబర్ కంటాడ్ గురించి కావాలనుకుంటే పార్ట్ 1 వీడియో ఉంది, పార్ట్ 1 వీడియో చూడండి. ఇలా మనం ఇంటికి సంబంధించి ప్రతిదీ వీడియో చేస్తుంటాం ఫ్రెండ్స్. ఈ పొద్దు మనం మెటల్ కంటాడ్ గురించి చెప్తాం. ఫస్ట్గా మనం ఇంటి వర్క్ గురించి చాలామందికి అవగాహన ఉండదన్నమాట. అంటే ఒక బిల్డింగ్కి ఎంతమంది వర్కర్లు వస్తారనేది చాలామందికి తెలియదు. మినిమం అంటే 10 నుంచి 15 మంది వరకు వస్తారనమాట ఇంటి వర్క్ చేసేవాళ్ళు కాంట్రాక్ట్లు. ఇలా వీళ్ళంతా అనుకూలంగా ఉన్నారనుకుంటే లేబర్ కాంట్రాక్ట్ చాలా బెస్ట్. వీళ్ళ గురించి మనకు సరిగ్గా తెలియదు, ఇబ్బందులు పడతాం, ఒకరో రేట్ చెప్తారు అనుకునే వాళ్ళకి వీళ్ళంతా మెటల్ కాంట్రాక్ట్ ఇచ్చుకునేదే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే తెలియకున్నప్పటికీ మనకి అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మెటల్ కాంట్రాక్ట్ ఇస్తే ఇంతే అమౌంట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఒక 5 చదరాలకు అనుకో మనం 2 లక్షలతో ఇస్తున్నాం అనుకో 10 లక్షల వరకు అవుతుంది అనమాట. అది 1,80,000తో ఇస్తున్నాం అనుకో మనకి 9 లక్షల వరకు అవుతుంది అనమాట. ఇట్లా ఖచ్చితంగా అనేది మనకి తెలుస్తుంది అనమాట. మెటల్ కాంట్రాక్ట్ ఒప్పిస్తే ఇన్ని చదరానికి 2 లక్షల, 1,80,000, 1,90,000 అని ఒక ఏరియాని బట్టి ఒక అమౌంట్ అనేది ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఇన్ని చదరాలు వస్తుంది అని చెప్పేసి మనకి అమౌంట్ తెలుస్తుంది. చాలామంది చదరం అంటే ఎన్ని అడుగులు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మినిమం 100 అడుగులు అనమాట. 100 అడుగులు ఉండేదాన్ని చదరం అంటారు. ఇట్లా 10 ఇట్లా 10 ఉండేదాన్ని ఒక చదరము అని చెప్తారు ఫ్రెండ్స్. ఇది మెటల్ కాంట్రాక్ట్ ఒప్పుకునే పద్ధతి అనమాట. రెండోది వచ్చేసి మనకి చాలామందికి టైం అవ్వదన్నమాట. టైం అవ్వకుండా కానీ మెటల్ కాంట్రాక్ట్ ఇచ్చేది చాలా బెస్ట్ అనమాట. టైం అవ్వదంటే వేరే వాళ్ళు ఏదైనా ఆఫీస్ పోయేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ఇలా మనకి టైం అవ్వదబ్బా మెటల్ కాంట్రాక్ట్ ఇద్దామా అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్గా మనం మెటల్ కాంట్రాక్ట్ చాలా బెస్ట్ అనమాట. మెటల్ కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ వాటర్ అనేది మీరే పెట్టాలి. చాలా పండ్ల కాడ సైడ్ల మీదంతా వాటర్ అనేది పొద్దున సందకాడ కంపల్సరీగా అనేది పెట్టాలన్నమాట. దీనికి మీకే సంబంధం అనమాట. ముఖ్యంగా వచ్చేసి మనం మెటల్ కాంట్రాక్ట్ ఇస్తే మెటల్ కాంట్రాక్ట్ అయినా ఇంజనీర్ అయినా ఒక కొటేషన్ అనేది ఇస్తాడు. దీంట్లో మీకు అనుకూలంగా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి అనమాట. మీకు పార్ట్ 3 వీడియోలో కొటేషన్ గురించి నీట్గా క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇంటి వర్క్ గురించి ఏదైనా కానీ మీరు ఒకవేళ మాకు స్టార్ట్ అయింది వర్క్ ఇటు నుంచి మాకు తెలియదు, ఒకవేళ టైల్స్కి అయినా పెయింటింగ్కి అయినా మన గ్రానైట్ వర్క్ గురించి అయినా ప్లంబింగ్ గురించి అయినా వైరింగ్ గురించి అయినా ఇలా మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి సరైన కామెంట్ అయి ఉండాలి. ఇలా చేసినానుకో దాని తగ్గట్టుగా నేను ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. కొందరు పాత ఇంట్లో వాళ్ళు అయినా కానీ కామెంట్ చేయొచ్చు చూసిన వాళ్ళు. మీకు ఏదైనా పెయింట్ చేయించుకోవాలన్నా గ్రానైట్ అయినా వైరింగ్ అయినా ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తున్నామన్నా అట్లా వాళ్ళు కానీ కామెంట్ చేయొచ్చు. పలాంది చేస్తే మనకి అనుకూలమా కాదా అని చెప్పేసి కానీ మీరు కామెంట్ చేయొచ్చు. ఇలా ఇంటి వర్క్ గురించి ఏదైనా మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చేదట్లాగా ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. మీకు అనుకూలంగా ఉండేదాన్ని దాని గురించి ప్రకారం. నేను ఒక్కోసారి ఏదైనా నోరు జారినా కానీ పొరపాటు అయినా కానీ కామెంట్ చేయండి. పలాంది మీరు ఇలా నోరు జారారు అని చెప్పేసి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొటేషన్ గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.